నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 7వ తరగతికి సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్టు యొక్క టెట్ డిఎస్సి పర్పస్లో అన్ని కవి పరిచయాలను మరియు అన్ని పాఠ్యభాగ వివరాలను, అర్థాలను మరియు ఉత్పత్త్యార్థాలను, ప్రకృతి వికృతులను, పర్యాయ పదాలను, నానార్థాలను ప్రతి టాపిక్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో 7వ తరగతికి సంబంధించినటువంటి మీకు పుస్తకం అనేటటువంటిది ఇది ఆన్లైన్లో ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి పీడిఎఫ్లో ఉన్నటువంటి ముఖ చిత్రం. మీకు ఒరిజినల్గా ఉన్నటువంటి ఈ ఇయర్కు సంబంధించినటువంటి 24-25 ఇయర్కు సంబంధించి ముఖ చిత్రం వేరే విధంగా ఉంటుంది, గుర్తించగలరు. సో ఇక్కడ 7th క్లాస్కు సంబంధించినటువంటి తెలుగు షార్ట్కట్ ఎక్స్ప్లెనేషన్గా క్విక్ రివిజన్గా మీరు ఎట్లా గుర్తించుకోవాలనేటటువంటిది చెప్తాను. నేను ఆల్రెడీ 10th క్లాస్ది చేయడం జరిగింది, అట్లాగే 8th క్లాస్ది చేయడం జరిగింది, మరియు 9th క్లాస్ది చేయడం జరిగింది. ప్రతి దాంట్లో తెలుగుకు సంబంధించినటువంటి టెట్ డిఎస్సి పర్పస్లోనే చెప్పడం జరిగింది. నేను దండు వెంకటరాములు నా పేరు. నేను డిగ్రీ విద్యార్థులకు లెసన్స్ చెప్తా. 150,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ ఉంటుంది. ఇది టీచర్ బడి అనేటటువంటి ఛానల్. నేను కూడా ఛాత్రోపాధ్యాయుని కాబట్టి నేను మీరు ఇద్దరు టీచర్ అయ్యేంత వరకు విశ్రమించకుండా ఈ టీచర్ బడి అనేటటువంటిది పనిచేస్తుందని చెప్పగలుగుతా. సో 7th క్లాస్కు సంబంధించినటువంటి క్విక్ రివిజన్, ర్యాపిడ్ రివిజన్గా 7th క్లాస్ తెలుగుకు సంబంధించి టెట్ డిఎస్సి పర్పస్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు ముఖ చిత్రం అనేటటువంటిది ఈ విధంగా కొత్తగా ఉన్నటువంటి పుస్తకాలకు సంబంధించి ఇట్లాగే ఉంటుంది. అంటే సిలబస్ సేమ్, కాకపోతే ముఖ చిత్రాలు డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, విషయ సూచికకు సంబంధించి 7వ తరగతికి సంబంధించినటువంటి విషయ సూచికలో మీరు మొదట పాఠం పేరుకు సంబంధించి మరియు రచయిత పేరు, ఇతివృత్తము, ప్రక్రియ అనేటటువంటి ఈ 4 ఇంపార్టెంట్ అని నేను ప్రతి వీడియోలో చెప్తుంటా కదా. సో ఇక్కడ మొత్తంగా 12 పాఠ్యాంశాలు ఉంటాయి. సో అంటే 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి అన్ని తెలుగు లెసన్లలో మొత్తం 12 లెసన్లు ఉండి ఉపవాచకంలో 5 లెసన్స్ ఆర్ 6 లెసన్స్ అనేటటువంటి ఉండడం జరుగుతుంది. 10వ తరగతిలో రామాయణం గురించి ఉండడం జరుగుతుంది. తర్వాత అడిషనల్గా పాఠంలో ఉన్నటువంటి అర్థాలు మరియు ప్రతిపదార్థాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, ఇవన్నీ ఉత్పత్తి అర్థాలతో సహా లాస్ట్ పేజీల్లో ఉంటాయన్నమాట. సో ప్రతి దాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదట చదువు అనేటటువంటి పాఠ్యాంశం. దీనిని కొరివి గోపరాజు గారు రాయడం జరిగిందనమాట. ఈ చదువు అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించి కొరివి గోపరాజు గారు రాసినటువంటి ఇతివృత్తం ఏంటి? విద్య యొక్క ఆవశ్యకత గురించి ఇతివృత్తం అనేటటువంటిది ఉంది. ఇక్కడ ప్రక్రియ ఏమిటి ఉంది? కథా కావ్యం గురించి ఉండడం జరిగింది. అంటే చదువు మీకు కోడ్ ఏంటి? ఈ చదువులో ఏంటి? ఒక ఎడ్యుకేషన్ని చెప్తుంది కాబట్టి ఇతివృత్తం ఏమై ఉంటుంది? ఖచ్చితంగా విద్య యొక్క ఆవశ్యకతకు సంబంధించినటువంటి కంటెంట్ ఉండడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ లెసన్ నాయనమ్మ అనేటటువంటిది చూడండి, మీరు వృద్ధుల పట్ల వైఖరికి సంబంధించినటువంటి టాపిక్ ఉండడం జరిగింది. ఇక్కడ ప్రతి లెసన్ అనేటటువంటిది ఇతివృత్తము మరియు ప్రక్రియకు సంబంధించి ముడిపడి ఉంటుంది. మీకు చాలా వాటికి కోడ్ ఏంటంటే ఇతివృత్తం అనేది మ్యాక్సిమం మీరు ఊహించగలగాలి, అంటే ప్రిడిక్ట్ చేయగలగాలి. ఇప్పుడు నాయనమ్మ ఉంది. నాయనమ్మ అంటే ఎవరు? ఒక వృద్ధురాలు. అంటే ఇతివృత్తం ఒక వృద్ధురాలు గురించి ఉంటుందని మీరు ఊహించగలగాలి. అట్లాగే ఇప్పుడు శతక సుధ అనేటటువంటిది, శతక మధురిమ అనేటటువంటి అంశం ఉంది. సో ఇందులో కంటెంట్ ఏ విధమైనటువంటిది ఉంటుంది? నైతిక విలువలకు సంబంధించినటువంటి కంటెంట్ ఉండడం జరుగుతుంది. సో మీరు ప్రిడిక్ట్ చేసినదంతా నిజమే అవుతుంది, మ్యాక్సిమం నిజమే అవుతుంది. సో కాబట్టి మీరు ఎక్కువ ప్రిడిక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏమిటి? ఇతివృత్తానికి సంబంధించి. ఇక ప్రక్రియ విషయానికి వస్తే నేను ఎక్కడ ఏ లెసన్ ఉంటే ఆ లెసన్కు సంబంధించినటువంటి ప్రక్రియ అంశాలని చెప్తూ వెళ్తా. చూడండి, ఇక్కడ మీకు నెక్స్ట్ టాపిక్ని మనం చూసుకున్నట్లయితే చదువు అనేటటువంటి దాన్ని రాసినటువంటి కొరివి గోపరాజు గురించి మనం తెలుసుకుందాం. ఈ పాఠం అనేటటువంటిది కథా కావ్యం. అంటే ఒక కథకు సంబంధించి సంగ్రహంగా పొడుగుగా ఉండేటటువంటి కథా కావ్యం ఎలా ఉంటుందో చూద్దాం. వివిధ కథల సమాహార కావ్యం కథా కావ్యం. కథల యొక్క సమాహార కావ్యం. కావ్యం అనేటటువంటిది పొడువుగా పెద్దగా ఉండేటటువంటిదని మనం నార్మల్గా అనుకుంటే, అందులో వివిధ కథలను తీసుకొని ఒక సమాహారంగా ఒక గొలుసులాగా ఉండేటటువంటిది కథాకావ్యం. దీనిలో వస్తువు ప్రధానమని చెప్పుకోవచ్చు. రమణీయ కథన విధానం కలిగించే కావ్యమే కథాకావ్యం. నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉండడం జరుగుతుంది. కొరివి గోపరాజు గారు రచించినటువంటి సింహాసన ద్వాత్రింశిక అనేటటువంటి దాని నుంచి చతుర్థాశ్వాసంలోని కథ ఇది అని చెప్పుకోవచ్చు.
భోజరాజుకు 9వ సాలబంజిక ఈ కథ చెప్పడం జరిగింది. భోజరాజుకు 9వ సాలబంజిక ఈ కథను చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ చూద్దాం. కొరివి గోపరాజు గారి తల్లిదండ్రులు చూడండి, కామాంబిక, కొరివి కసవరాజు అనేటటువంటి పేర్లు ఉండడం జరిగింది. గోపరాజు ఎక్కడ పుట్టిందంటే నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో జన్మించడం జరిగింది. ఇక్కడ భీమ్గల్ ప్రాంతంకు సంబంధించినటువంటి వాడు. నాటి పల్లికొండ సంస్థానాధీశులు మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితులు. ఎవరు ఆస్థాన పండితుడు అంటే పల్లికొండని పరిపాలించినటువంటి సంస్థానాధిపతి ఎవరంటే మహారాజు రాణా మల్లన. ఆయన యొక్క ఆస్థాన కవి అని చెప్పుకోవచ్చు. సాహిత్యంతో పాటు రాజనీతి మరియు ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాల్లో ప్రావీణ్యుడని చెప్పుకోవచ్చు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలను చెప్పడం ఈయన ప్రత్యేకత. ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి కొరివి గోపరాజు. ఏం లేదు బాయ్ సాబ్, చదువు అనేటటువంటి పాఠ్యాంశాన్ని కొరివి గోపరాజు గారు రాయడం జరిగింది. ఆయన నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో జన్మించడం జరిగింది. ఆయన రచించినటువంటి సింహాసన ద్వంత్రించిక అనేటటువంటి దాని నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. ఆయన ఏదైతే మహారాజు రాణమల్లన ఆస్థాన పండితులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ లెసన్ని మనం చూసుకున్నట్లయితే నాయనమ్మ అనేటటువంటి పాఠ్యాంశం అనేటటువంటిది వృద్ధుల పట్ల వైఖరి. ఇది ఒక షార్ట్ స్టోరీ, అంటే తెలుగులో కథ లేదా కథానిక అని అంటాం కదా. ప్రస్తుత పాఠ్యాంశం నాయనమ్మ కథానిక అనమాట. సో వృద్ధుల పట్ల వైఖరి గురించి ఈ పాఠం అనేటటువంటిది తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ పాఠ్యభాగ వివరాలకు వస్తే కథానిక, వృద్ధుల పట్ల వైఖరి అంతే. ఈ రెండో లెసన్ అయినటువంటి నాయనమ్మ ఏంటి? వృద్ధుల పట్ల వైఖరి మరియు కథానిక అనేటటువంటి టాపిక్. ఇంతవరకు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ లెసన్ని చూస్తే అమ్మ జ్ఞాపకాలు. దీనిని టి కృష్ణమూర్తి యాదవ్ గారు రాయడం జరిగింది. సో టి కృష్ణమూర్తి గారి రచనలు అనేటటువంటివి మీరు తర్వాతి అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుతూనే వస్తుంటారు. సో అమ్మ జ్ఞాపకాలు అనేటటువంటిది ప్రస్తుతం 7th క్లాస్లో ఉన్నటువంటి తెలుగు కంటెంట్ అని చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇది వచన కవితా ప్రక్రియలో ఉన్నటువంటి పాఠం అనమాట. వచన కవితా ప్రక్రియలో ఉన్నటువంటిది. తెలుగులోనికి వచన కవిత ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది. ఆంగ్లంలో దీన్ని ఫ్రీవర్స్ అని అంటారు. పద్య గేయాల్లో ఉండేటటువంటి ఛందస్సు, మాత్రాగణాల నియమం లేకుండా, ఇవన్నీ ఏం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది. దీనిని వచన కవితగా పిలుస్తాం. ఈ పాఠం టి కృష్ణమూర్తి యాదవ్ రచించినటువంటి శబ్నం చాలా చాలా ఇంపార్టెంట్. టెట్ బిట్ లాస్ట్ టైంది. ఇక్కడ శబ్నం అనే కవితా సంపుటిని రచించినటువంటి కవి ఎవరు అంటే టి కృష్ణమూర్తి యాదవ్ అని చెప్పుకోవచ్చు. మీకు 10వ తరగతిలో కొరివి కృష్ణమూర్తి యాదవ్ అని కూడా కొరివి కృష్ణమూర్తి ముదిరాజ్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆయన ఏం రాసిండు? హైదరాబాద్ మేనిఫెస్టో అనేటటువంటి రచనలు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోని అక్షరాల్లోకి పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించినటువంటి కవి టి కృష్ణమూర్తి యాదవ్. ఈయన వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి తెలంగాణ భాష యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకరు. తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండ సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. శబ్నం వీరి రెండవ కవితా సంపుటి గ్రామీణ జీవితాలు, మధ్యతరగతి జీవిత చిత్రణ ఈ విధంగా ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ మీకు అమ్మ జ్ఞాపకాలు రాసినటువంటి రచయిత టి కృష్ణమూర్తి యాదవ్. ఇతను వరంగల్కు చెందినటువంటి రచయిత, వరంగల్కు సంబంధించి. ఇక ఇతనికి సంబంధించి 2 రచనలు ఉంటాయి. ఒకటేమో శబ్నం అనేటటువంటి రచన మరియు తొక్కుడు బండ అనేటటువంటిది. తొక్కుడు బండ మొదటిగాక శబ్నం అనేటటువంటిది రెండోది. శబ్దం కాదు, ఇక్కడ శబ్నం. ఈ పాఠం అనేటటువంటిది వచన కవితా ప్రక్రియకు చెందినటువంటిదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పాఠ్యాంశాన్ని మనం చూసుకున్నట్లయితే శతక సుధా. ఈ శతక సుధా అనేటటువంటిది శతక కవులు రచించారు కదా. సో నైతిక విలువల్ని చెప్తుందనమాట. సో ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. 100కి పైగా ఉండేటటువంటి పద్యాల కంటెంట్ని మనం ఏమని పిలుస్తాం? శతకాలు అని చెప్పి పిలుస్తాం. లాస్ట్ లైన్ని మనం ఏమని పిలుస్తాం? మకుటం, పద్యానికి మకుటం అని అంటారు. ఇవి మక్తకాలు అంటే పద్యానికి కదే
స్వతంత్ర భావంతో ఉంటుంది. ఇప్పుడు వేమన గారు రాసినటువంటి వేమన పద్యాలన్నీ మక్తకాలుగా ఉంటాయన్నమాట. అంటే ఏ పద్యానికి ఆ పద్యం సపరేట్ యొక్క భావాంశాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుత పాఠ్యంలో సుమతి మరియు దాశరథి, నరసింహ, నృకేసరి, వేమన, నగ్న సత్యాలు, శ్రీనివాస బొమ్మల మరియు యాదగిరి నరసింహ శతకాలు ఈ శతక పద్యాలు అనేటటువంటి ఈ పాఠంలో ఉన్నాయి. ఇక్కడ సుమతి శతకాన్ని రాసినటువంటి కవి బద్దెన. శతకాన్ని రాసినటువంటి కవి బద్దెన 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. బద్దెన నిజానికి ఒక రాజు అని చెప్పి చాలామంది చరిత్రకారుల అభిప్రాయం అన్నట్టు. చూడండి, లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. లౌకిక నీతులు అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ఇక్కడ వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి చాలా చాలా ఇంపార్టెంట్. బద్దెనకు సంబంధించి 2 టాపిక్లు. ఈయన సుమతి శతకం అనేటటువంటి రచన చేయడం జరిగింది. ఈయన నీతి శాస్త్ర ముక్తావళి అనేటటువంటి రచన చేయడం జరిగింది. వేములవాడ చాళుక్యరాజు అయినటువంటి భద్రభూపాలుడే బద్దెన అని చెప్పి 13వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి చరిత్రకారుల అభిప్రాయం. నెక్స్ట్ దాశరథి శతకం మీకు ప్రతి ఇయర్లో రావడం జరుగుతుంది. మీరు దాశరథి శతకాన్ని మరియు కాకుస్థ శేషప్ప కవి ధర్మపురి శతకాన్ని 2 కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ దాశరథి శతకం కంచర్ల గోపన్న గారు రాసినటువంటిది. మీరు భక్త శ్రీరామదాస్ సినిమా చూస్తే ఏం కంటెంట్ ఉంటుందో అందులో నాగార్జున క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది కంచర్ల గోపన్న క్యారెక్టర్ అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. సో ఇది కోడ్. రామదాసుగా పేరు పొందినటువంటి కంచర్ల గోపన దాశరథి కరుణాపయోనిది, భద్రగిరి దాశరథి కరుణాపయోనిది అని చెప్పి ఈ విధంగా సమ్ టైమ్స్ డిఫరెంట్గా ఓవరాల్గా దాశరథి కరుణాపయోనిది అనే మకుటంతో పద్యాలను రాయడం జరిగింది. భద్రాచల శ్రీరామచంద్రుడికి అంకితం ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినటువంటి ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాల్కలపై నాట్యమాడుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ 7th క్లాస్కు మటుకు కంచర్ల గోపన్న రాసినటువంటిది కేవలం దాశరథి కరుణాపయోనిదని మాత్రమే ఇచ్చారు, ఎక్కువ కంటెంట్ ఇవ్వలేరు. ఇక నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్గా వెంబడే వస్తాయి అన్నమాట. ఇక్కడ దాశరథి శతకం 17వ శతాబ్దం ఈయన ముందు, తర్వాత 18వ శతాబ్దం రచనలో చేసినటువంటి కాకుస్థ శేషప్ప కవి. ఈయన నార్మల్గా ఆయన రాముడి గురించి ఉంటే ఇతను విష్ణుమూర్తి అంటే నరసింహస్వామి గురించి ఉంటుందన్నమాట. ధర్మపురి జగిత్యాల నరసింహన్కి తన జీవితాన్ని అంకితం ఇచ్చినటువంటి సత్కవి అంటే మంచి కవి. నరహరి శతకం మరియు ధర్మపురి రామాయణం ఈయన రచనలు అని చెప్పుకోవచ్చు. అట్లాగే నృకేసరి శతకం కూడా ఇతను రచించినటువంటి మరో శతకం. నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. మనకు చాలా మటుకు నరసింహ శతకంవి తెలుసు అనమాట. నెక్స్ట్ చూడండి, వేమన శతకం విశ్వదాభిరామ వినురవేమ. వేమన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. మొట్టమొదట మనకు బద్దెన గారు 13వ శతాబ్దము, దాశరథి కంచర్ల గోపన 17వ శతాబ్దము, అట్లాగే కాకుస్థం శేషప్ప కవి 18వ శతాబ్దం, అట్లాగే వేమన గారు 17వ శతాబ్దం అని గుర్తుంచుకోండి. ఇక్కడ 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి ఎవరు? కంచర్ల గోపన్ అనమాట. ఇద్దరు ఒకటే టైం పీరియడ్. అట్లాగే వేమన పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు, సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు. కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత. వేమన గురించి ఏం టాపిక్ లేదు, వేమన శతకం రాసిండు, 17వ శతాబ్దం, కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అంతే. ఓకేనా. నెక్స్ట్ నగ్న సత్యాలు శతకాన్ని రావికంటి రామయ్య గుప్త గారు రాయడం జరిగింది. ఇతను కవిరత్న అనేటటువంటి బిరుదు ఉండడం జరిగింది. ఇక్కడ కవి కోకిల అనేటటువంటి బిరుదు ఎవరికి ఉంటుంది? మామిండ్ల రామగౌడ్ గారికి ఉంటుంది. మీరు 9వ తరగతిలో వ్యాయాసం పాఠ్యాంశంలో వింటారు. ఇక్కడ కవిరత్న ఎవరికి ఉంది? నగ్న సత్యాలు శతకం రాసినటువంటి రావికంటి రామయ్య గుప్తకేముంది? రత్న అని ఉంది. అంటే గుప్త నిధులు దొరికితే మనకేం దొరుకుతాయి? రత్నాలు అని అనుకుందాం అనుకోండి. రావికంటి రామయ్య గుప్తకు కవిరత్న బిరుదు అనేటటువంటిది ఉంది అనమాట. ఈయన ఆధునిక కవి. మొన్నటి వరకు 2009 వరకు బ్రతికున్నారని చెప్పుకోవచ్చు. అట్లాగే ఈయన పెద్దపల్లి జిల్లాలో మంతనికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. మంతని నియోజకవర్గం మీకు తెలుసు కదా.
అట్లా పెద్దపల్లి జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి. అట్లాగే గౌతమేశ్వర శతకం, గీతామృతం, గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు. వరకవిగా, మంత్రకూట వేమనగా ప్రసిద్ధి పొందడం జరిగింది. ఈయన ఏ ప్రాంతంలాగా మంత్రకూట వేమనగా ప్రసిద్ధి పొందినటువంటి కవి ఎవరు అంటే నగ్న సత్యాలు శతకం రచించినటువంటి రావికంటి రామయ్య గుప్త గారు మంత్రకూట వేమనగా గుర్తింపు పొందడం జరిగింది. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఇతని 3 రచనలని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం ఆడేపు చంద్రమౌళి, డాక్టర్ ఆడేపు చంద్రమౌళి వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినటువంటి కవి. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినటువంటి కవి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినటువంటి కవి చూడండి, ఇక్కడ వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినటువంటి కవి మీకు టి కృష్ణమూర్తి యాదవ్ ఉంటాడనమాట. ఈ టి కృష్ణమూర్తి యాదవ్ రచించినటువంటిది ఏంటి, అమ్మ జ్ఞాపకాలు అనేటటువంటి రచన. అట్లాగే ఆడేపు చంద్రమౌళి కూడా మీకు ఏదైతే వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, రంగశాయిపేట గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన కవి శశాంక అనేటటువంటి బిరుదు ఉంది. కవి రత్ననేమో నగ్న సత్యాలు రావికంటికి, మరియు ఆడేపు చంద్రమౌళికి కవి శశాంక. శశాంకుని గాడి ఆడుకునే బొమ్మలని గుర్తుపెట్టుకోండి. శశాంకుని గాడి ఆడుకునే బొమ్మలు, ఇక్కడ బొమ్మల శతకం ఆడేపు అంటే ఆడేపు చంద్రమౌళి గారు, అట్లాగే కవి శశాంక అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం అనేటటువంటి పద్య కావ్యాన్ని రాయడం జరిగింది. అట్లాగే ధర్మపురి రామాయణాన్ని ఎవరు రాసిండ్రు, ఇక్కడ వచ్చింది కదా మీకు, ధర్మపురి రామాయణాన్ని రచించింది కాకుస్తం శేషప్ప కవి. అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సరళమైన భాషలో అందరికీ అర్థమైన శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత. నెక్స్ట్ చూడండి, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య దీన్ని రచించడం జరిగింది. ఈయన 20వ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తినే. ఇక్కడ అతని డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ ప్రత్యేకంగా లేవు కాబట్టి 20వ శతాబ్దం అని పెట్టడం జరిగింది. చాలా ఈ మధ్య వరకు బ్రతికినటువంటి వ్యక్తిని. ఇక్కడ ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభు అనేటటువంటి మకుటంతో పద్యాలు రాశాడు. ఇతని భక్తితో పాటు నైతిక విలువలను పెంపొందిస్తాయి. ఏంటి, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య గారు దీన్ని రచించడం జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. దూపాటి ఖమ్మం, దూపాటి ఖమ్మం యాదగిరి, దూపాటి ఖమ్మం యాదగిరి అని కోడ్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ లెసన్ని మనం చూసినట్లయితే పల్లె అందాలు అనేటటువంటిది. పల్లె అంటేనంటే గ్రామానికి సంబంధించింది ఉంది. అంటే ఇతివృత్తం ఏముంటుంది ప్రిడిక్ట్ చేయండి. గ్రామ అందాలంటే గ్రామం యొక్క సౌందర్య చిత్రణ గురించి ఉంటుంది అనమాట. సో దీన్ని అచ్చి వెంకటాచార్యులు గారు రచించడం జరిగింది. అచ్చి వెంకటాచార్యులు గారు రచించినటువంటి ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినటువంటిది, కావ్య ప్రక్రియకు చెందినటువంటిది. ఇక్కడ మొట్టమొదటి పాఠం అయినటువంటి చదువు అనేటటువంటిది ఏంటి, ఏ ప్రక్రియ, అది కథాకావ్యం. ఇది నార్మల్ కావ్య ప్రక్రియకు చెందినటువంటిది. సో ఇక్కడ అచ్చి వెంకటాచార్యుల గురించి చూద్దాం. గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయోగం గురించి ఉంటుంది. ఇక్కడ మా ఊరు అనే లఘు కావ్యం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఊరు గురించి ఉంది కదా, సో కాబట్టి పల్లె అందాలు అనేటటువంటి ఈ పాఠం అనేటటువంటిది మా ఊరు అనేటటువంటి లఘు కావ్యంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ అచ్చి వెంకటాచార్యులకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కవి శిఖామణి, కవి శిఖామణి అని అచ్చి వెంకటాచార్యుల గురించి చెప్తామన్నమాట. కవి శిఖామణి. ఇక్కడ నగ్న సత్యాలు రాసినటువంటి రావికంటికి ఉన్నటువంటి బిరుదు ఏంటి చూడండి, కవిరత్న. అట్లాగే ఆడేపు చంద్రమౌళికి ఏంటి, కవి శశాంక. మరియు అచ్చి వెంకటాచార్యులకు ఉన్నటువంటి బిరుదేంటి, కవి శిఖామణి, అచ్చి వెంకటాచార్యులని చెప్పుకోవచ్చు. నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలం ఆవునూరు గ్రామంలో జన్మించడం జరిగింది. ఆండాల్ బుర్రకథ, రంగమాల, మా ఊరు, ఏకశ్వాస ప్రబంధం మరియు ఈయన బిరుదులు అనమాట. సో ఇక్కడ రచనలు ఏంటి, ఆండాల్, రాగమాల, మా ఊరు. మా ఊళ్ళో ఆండాల్ గురించి రాగమాల అనేటటువంటిది బుర్రకథలాగా ఉందని కోడ్. మా ఊర్లో ఆండాల్ అనేటటువంటి
బుర్రకథ రాగమాల లాగా ఉందని చెప్పి ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఒక లైన్ లాగా ఉంటుందంటే ఈజీగా గుర్తుంటుంది అని చెప్పి అంతే. పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉంటాయి. ఇతను గురించి ప్రత్యేకత చెప్తా చూడండి. అచ్చి వెంకటాచార్యులు గారు ఒక పండిత కుటుంబం. మనం నిజ జీవితంలో పాడుకునేటటువంటి మంగళహారతి పాటలు అటువంటివన్నీ అచ్చి వెంకటాచార్యులు గారు రాసినటువంటిది. సో ఈయనకున్న బిరుదు ఏంటంటే కవి శిఖామణి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మరొక లెసన్ని మనం చూసే ముందు తెలంగాణలో ఉండేటటువంటి పదాల గురించి చూద్దాం. ఈ పదాలు అనేటటువంటివి తెలంగాణలో చాలా ఇంపార్టెంట్, టెట్లో కూడా వస్తాయి. కందిలి అనేటటువంటిది లాంతరు అని, గొందు అంటే జిగురు. మనం ఇప్పుడు ఏదైనా పేపర్ అతికేసుకుంటే గోందుందారా అతికేస్తామని చెప్పి అంటాం. సో అట్లా గోందు అంటే జిగురు అని చెప్పి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, జిమ్మలు అంటే చేపలు, మరియు లగాంచి అంటే బలంగా. ఏదైనా పని చేస్తుంటే లగా ఎత్తు, లగాయించి చేయండి అని అంటాం కదా, అంటే బలంగా. ఆపతి అంటే కష్టము. అట్లాగే ఉరుకు అంటే పరుగు, ఉరుకుల పోటీలు అని కూడా అంటాం. రికం లేకుండా పనిచేస్తున్నాం అంటే ఏంటి, తీరిక లేకుండా అన్నట్ల. దడి అంటే కంచె. ఇప్పుడు మనం గొడ్లు బయటికి పోకుండా దడి కట్టాలి అని అంటాం కదా, పానాది పొంటి దడి కట్టాలి అంటే ఏంటి, కంచె కట్టడం అని చెప్పి చెప్పొచ్చు అనమాట. అట్లాగే మునుపు అంటే క్రితం, మునుపు సంవత్సరం పంటేసినామని అంటాం కదా. సో సుఖమైనవిగా అని అంటాం. సో సుఖం అంటే ఏంటి, మంచి. అల్కగా అంటే తేలిక. ఉసికే అంటే ఇసుక. బుక్కు అంటే తిను. ఏదన్నా ఇప్పుడు కార పెట్టినామనుకో, బట్ బుక్కు అంటే ఏంటి, ఇక్కడ పుస్తకం కాదు, బుక్కు అంటే తినడం అనేటటువంటిది. అట్లాగే సందుగు అంటే పెట్టే. అట్లాగే బొల్లు అంటే వంట గిన్నెలు, బొల్లు కడుగుతున్నామా అని అంటాం కదా. సో బయానా అంటే ముందు ఇచ్చే డబ్బులు, అడ్వాన్సు. బయానా అంటే ఏంటిది, ఇప్పుడు ఒక ఎద్దుని అమ్ముతుండ్రు అనుకోండి, ఆ కొనుక్కునేటటువంటి వ్యక్తి ఒక 100, 200, 1000 రూపాయలు ఇచ్చిపోతాడనమాట, 1,00,000 కొన్నా సరే, దాన్ని బయానా అంటాం. అట్లాగే యారాలు అంటే తోడికోడలు అని చెప్పి చెప్పవచ్చు అనమాట. అట్లాగే తిర్లమర్ల అంటే వెనకది ముందుకు, ముందుది వెనకకు. అట్లాగే ఎల్లెల్ కళ అంటే వెలకిల అని చెప్పి చెప్పవచ్చు. అట్లాగే ఆమడలు అంటే కవలలు, ఆమడాలలో పుట్టిండ్రని అంటాం కదా. దూప అంటే దప్పిక, దాహం వేయడం, అంటే నీళ్లు కావాలని అంటాం కదా, దూప అవుతుంది అని చెప్పి అట్లా. దేవులాట అంటే వెతుకుట. అట్లాగే తక్కెడ అంటే త్రాసు, అంటే కిలో బాటిల్ పెట్టి అట్లా మనం కూరగాయలు వేసుకునేది ఏంటి, తక్కెడ అనమాట. అట్లాగే దరుస్తు అంటే బాగు చేయి అనేటటువంటిది. తప్పుకు అంటే మూత, బువ్వ మీద తప్పుకు ముయ్యి అంటాం మనం అట్లా. సో బుగులు అంటే భయం, చెండు అంటే బంతి, పుడ అంటే పాకెట్. ఇప్పుడు కారపూడ ఇయ్యి అంటే ఏంటి, పాకెట్ ఇయ్యి అన్నట్ల. సో కారాటు అంటే ఉత్తరం. ఇక్కడ ఉత్తరం అనే కాకుండా వివిధ సందర్భాల్లో బియ్యం కారాటు అని కూడా అంటాం. అంటే ఏంటిది, ఒక కంటెంట్ని తెలియజేసేటటువంటి ఒక సమాచారం కారటు. అట్లాగే ఆగడు అంటే అత్యాశ. సైసు అంటే ఉండు, జర సైసు ఇస్తా కదా అని అంటాం. సో కొప్పెర అంటే వేడి నీళ్ళ కాగు. అట్లాగే తంతె అంటే మెట్టు, మరియు కాపాయం అంటే పొదుపు, కాపాయం చేయాలని అంటాం కదా అది. నెక్స్ట్ ప్రేరణ అంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఇప్పుడు ప్రిడిక్ట్ చేయండి, ప్రేరణ అని లెసన్ నేమ్ ఉందనుకోండి, దానికి సంబంధించినటువంటిది ఏముండొచ్చు, ఏదో ఒక వ్యక్తి గురించి ఇన్స్పైర్ చేస్తున్నాం. సో ఇక్కడ వ్యక్తిత్వ వికాసం అనేటటువంటిది ఉండొచ్చు. సో ఆ వ్యక్తి ఎవరు మనకు తెలిసిపోతుంది ఈజీగా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఔల్ పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం. ఇక్కడ చూడండి, ఈ పాఠం ఆత్మకథా ప్రక్రియకు చెందినటువంటిది. ఎవరి ఆత్మకథ, గాంధీజీదే కాదు. గాంధీజీది ఏంటి, మై ఎక్స్పెరిమెంటల్ విత్ ట్రూత్. ఇక్కడ ఔల్ పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం గారిది ఏంటి, ఈ ఆత్మకథకు సంబంధించినటువంటి ఆత్మకథ పేరు ఏంటంటే ఒక విజేత ఆత్మకథ అనేటటువంటిది. దానిని అరుణ్ తివారీ గారితో కలిసి రాసినటువంటి ఒక విజేత ఆత్మకథ అనేటటువంటిది అబ్దుల్ కలాం గారు అరుణ్ తివారీ గారితో రాసినటువంటి ఒక విజేత ఆత్మకథ అనేటటువంటి పుస్తకంలోనిదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి హై పొజిషన్గా జీవించి అతను సామాజిక ఆర్థిక పరిస్థితులు అన్నీ తెలియజేసేటట్లు అతని జీవితంలో ఉన్నటువంటి అన్ని అంశాలు క్రోడీకరిస్తూ రాసేటటువంటిది ఏంటిది, ఆత్మకథ అని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, రచయితకు సంబంధించి ఏపీజే అంటే ఔల్ పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం. సో డాక్టర్ ఔల్ పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడు రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ధనుష్కోటి. ఇదంతా టూరిస్ట్ స్పాట్ కదా, మీ అందరికీ తెలుసు.
రామేశ్వరం పోతే అబ్దుల్ కలాం గారి ఇల్లు కూడా మీరు చూడవచ్చు, టూరిస్టుగా వెళ్ళొచ్చు అనమాట. సో సామాన్య కుటుంబంలో పుట్టి పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన సేవలు అందించి జాతికి అందించాడు. ఒక విజేత ఆత్మకథ ఇగ్నిటైడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్, యాన్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశాడు. ఈ రచనని ఎవరితో కలిసి చేశాడు అది ఇంపార్టెంట్. మళ్ళీ అరుణ్ తివారీతో కలిసి చేసిండు అనమాట ఆటోబయోగ్రఫీకి సంబంధించి. అట్లాగే శాస్త్ర రంగంలో విశేష కృషి చేసినందుకు పద్మభూషణ్, పద్మవిభూషణ్, దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో భారత ప్రభుత్వం సత్కరించింది. గౌరవ డాక్టరేట్లు వచ్చినాయి. ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఎవరంటే క్షిపణిలను తయారు చేసినటువంటి క్షిపణి పితామహుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే భారతదేశానికి 2002 నుంచి 2007 వరకు, అంటే సుమారు డేట్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, అప్పుడు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది అబ్దుల్ కలాం గారి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ప్రేరణకు సంబంధించి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పద్యాలు మరియు కవి పరిచయం ప్రతిదీ శిల్పి అనేటటువంటి పాఠ్యాంశం డాక్టర్ గుర్రం జాషువా గారు రచించినటువంటి పాఠ్యాంశం. ఈ పాఠం అనేటటువంటిది శిల్పి అని ఉంది, అంటే ఏదో చెక్కేటటువంటి వ్యక్తి, అంటే శిల్పి రాళ్ళను చెక్తున్నాడు, అంటే అది ఒక రకమైనటువంటి కళా సౌందర్యం అనేటటువంటిది ఇతివృత్తం అనమాట. ఈ ప్రస్తుత పాఠ్యాంశం ఖండకావ్య ప్రక్రియకు చెందినటువంటిది వస్తువైవిధ్యం కలిగినటువంటి ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఇందులో కూడా పద్యాలే ఉంటాయి. సో ఖండకావ్యంలో గుర్రం జాషువా గారు రాసినటువంటి ఖండకావ్యం మొదటి భాగంలో నుంచి తీసుకోవడం జరిగింది. ప్రక్రియ కూడా ఖండకావ్యం ప్రక్రియనే, ఇక్కడ రచన కూడా ఖండకావ్యమే, గుర్రం జాషువా గారు రాసినటువంటిది. చూడండి, మూతలకు మాత సకల సంపస్సమేత అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. ఇతని రచనల్లో అనువనువున తెలుగుదనం గుబాలింపజేసిన గుర్రం జాషువా గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్నకథ, కొత్త లోకము ఖండకావ్యాలను రాయడం జరిగింది. ఇతని రచనలు క్రీస్తు చరిత్ర, గబ్బిలం, ఫిరదౌసి, బాపూజీ అనేటటువంటి ఈ రచనలు ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటివి, ఎంతో ప్రజాదరణ తీసుకొచ్చినాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఈయన రచనలు సరళంగా ఉంటాయి, వర్ణనలు కళ్ళకు కట్టినట్లు ఉంటాయి. కవి కోకిల, కవితా విశారద, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, తన బిరుదు నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైన బిరుదులు ఉన్నాయి. ఇక్కడ మధుర శ్రీనాథ అని ఎందుకంటామంటే శ్రీనాథుడు కూడా ఎక్కువ పద్యాలు రాసిండు, చాటువులు, కొన్ని సీస పద్యాలు రాయడం జరిగింది. అట్లాగే నవయుగ కవి చక్రవర్తిలాగా గుర్తింపు పొందినటువంటి ఎవరైతే గుర్రం జాషువా గారు ఉన్నారో, గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించినటువంటి ఇతను ఖండకావ్యంతో పాటు నా కథ, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్, గబ్బిలం, ఫిరదౌసి ఇటువంటి రచనలు చేయడం జరిగింది. అట్లాగే బాగా అబ్జర్వ్ చేస్తే ఇతను కొంచెం ధిక్కార స్వరాన్ని, దళిత వేదనకు ప్రతిఘటనగా రచనలు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరొక పాఠ్యం చూస్తే ఏ కులం. ఇక్కడ ఏ కులం అనేటటువంటి పాఠ్యాంశం ఒక ఉన్నత వర్గం నుంచే వచ్చి కింది వర్గాల్లో అంటే నీచంగా ట్రీట్ చేస్తున్నటువంటి కులాల గురించి గొప్పగా రాసినటువంటి చెరబండ రాజు. ఇతను ఒక రెడ్డి సామాజిక వర్గంకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఇతను ఏదైతే తన ప్రజలకు సంబంధించి అణిచివేత, రెడ్డిలు కొంతమంది అణిచివేయడం అట్లాంటివి ఉంటే వాళ్ళనే ఎదిరించాడనమాట. సో కొంతమంది మంచి రెడ్డి వాళ్ళు ఉంటారు, చెడ్డ రెడ్డి వాళ్ళు ఉంటారు. అట్లాగే అన్ని క్యాస్టులలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అది అవుట్ ఆఫ్ సిలబస్. కానీ చెరబండ రాజు గారు ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి, అంటే ఉన్నత శ్రేణిలో పుట్టి ప్రతి కులం గొప్పతనాన్ని వివరించే విధంగా ఏ కులం అనేటటువంటి ఈ పాఠం రాయడం జరిగింది. ఇక్కడ ఏ కులం అనేటటువంటిది ఒక సామాజిక స్పృహ. మీరు ప్రిడిక్ట్ చేస్తే ఏ కులం అంటే ఏంటిది, ఎవరికి కులం లేదు, ఎవరికి ఎందుకు కులం ఉంటుంది అని చెప్పి చెప్తుంది. ఇది గేయ ప్రక్రియకు చెందినటువంటిది, మాత్రా ఛందస్సులో ఉంటుంది, చిన్న చిన్న పాదాలుగా ఉండడం జరుగుతుంది అనమాట. మనకు రాగయుక్తంగా పాడుకునే విధంగా ఉండడం జరుగుతుంది. జన్మ హక్కు అనేటటువంటి కవితా సంపుటి నుండి దీన్ని తీసుకోవడం జరిగింది. మనది భారతదేశం కాబట్టి అనేక మతాలు, అనేక కులాలు ఉంటాయి కదా.
ఈ జన్మ హక్కు అనేటటువంటి రచన ఈ కవితా సంపుటి ద్వారా గేయ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏకులం అనేటటువంటిది మాత్రా ఛందస్సులో చెరబండ రాజు గారు రాయడం జరిగిందనమాట. చాలా సింపుల్గా మీరు పాడుకోవడానికి వీలుగా ఉండేటటువంటిది. ఏకుల మబ్బి మీదేమత మబ్బి, బండలు తొలిసినప్పుడు, బట్టలు ఉతికినప్పుడు, క్షవరాలు చేసినప్పుడు ఏకులం అని చెప్పి చెప్తానమాట. ఇక్కడ చెరబండ రాజు గారి అసలు పేరు ఏంటంటే బద్దం భాస్కర రెడ్డి. ఇది టెట్టు బిట్ అనమాట, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం ఇతని సొంత ఊరు. తెలంగాణలో ఏదైతే అంకాపూర్ చికెన్ అనేది చాలా ఫేమస్ కదా, అట్లా మీరు కోడ్ గుర్తుపెట్టుకోండి. అంకాపూర్ కాకుండా ఇతని ఊరు పేరేంటి? మేడ్చల్ జిల్లాలోని అంకుశాపురం. అంకాపూర్ కాదు, అంకుశాపురం గుర్తుపెట్టుకోండి. సో ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు ఇతను రాయడం జరిగింది. చాలా మటుకు ధిక్కార స్వరాన్ని వినిపించినటువంటి కవి చెరబండ రాజు గారు. ఇక్కడ గమ్యము అనేటటువంటిది, ముట్టడి, అట్లాగే పల్లవి ఇతని కవితా సంకలనాలని చెప్పుకోవచ్చు. కత్తిపాట ఇతని పాటల సంకలనం. మొత్తం ఇతని రచనలు కూడా ఒక కత్తిలాగా దూసుకుపోయే విధంగా సంకలనం అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు అని చెప్పుకోవచ్చు. అంటే విరసం, ఏదైతే విప్లవ రచయితల సంఘం విరసం ఉంటుంది కదా, ఆ విరసంకి స్థాపించినటువంటి వ్యవస్థాపక సభ్యుడు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు మొక్కవోని దీక్షకు ధిక్కార స్వరాన్ని ప్రతీక చెరబండరాజు. చెరబండరాజు గురించి చూడండి బాయ్ సాబ్. ఇది ఏకులం అనేటటువంటి పాఠ్యాంశం, గేయ ప్రక్రియకు సంబంధించినటువంటిది. వారు రచించినటువంటి జన్మ హక్కు నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. మాత్రా ఛందస్సులో ఉంటుంది. అతని అసలు పేరేంటంటే బద్దం భాస్కర రెడ్డి. రచనల విషయానికి వస్తే గమ్యం, ముట్టడి, పల్లవి వంటి కవితా సంకలనాలు చేయడం జరిగింది. పాటల సంకలనమేమో కత్తిపాట అని చెప్పొచ్చు అనమాట. చెరబండ రాజు గారే ఒక కత్తి. ఏం పేరు అతని పేరు? బద్దం భాస్కర్ రెడ్డి. బద్దం భాస్కర్ రెడ్డి రాసినటువంటి జన్మ హక్కు నుంచి ఈ గేయం అనేటటువంటి ఏకులం పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు, దేవులపల్లి రామానుజరావు గారు. ఇక్కడ మీరు ప్రిడిక్ట్ చేయండి. మన తెలంగాణలో అనేక గ్రామాల్లో అనేక పండుగలు ఉంటాయి. బతుకమ్మ, బోనాలు, జాతరలు, ప్రతిదీ పండుగలు ఉంటాయన్నమాట. సో హిందూ సాంప్రదాయంలో అనేక సంస్కృతులు ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు ప్రిడిక్ట్ చేస్తే ఇతివృత్తం ఏమై ఉంటుంది? సంస్కృతి గురించి తెలియజేయచ్చు. సో సాంస్కృతిక విలువలే ఈ పాఠం యొక్క ఇతివృత్తం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ గ్రామాల్లోని వేడుకలు అనేటటువంటిది ఒక రేడియో ప్రసంగం అని చెప్పుకోవచ్చు. రేడియో ప్రసంగానికి సంబంధించినటువంటిది. ఇతను ఆకాశవాణి హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? మనకు ఈ దేవులపల్లి రామానుజరావు గారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ రేడియో ప్రసంగానికి సంబంధించినటువంటి ఈ పాఠ్యాంశం ఏదైతే ఉందో, దేవులపల్లి రామానుజరావు గారు రాసినటువంటి గ్రామాల్లోని వేడుకలు అనేటటువంటిది చూడండి. ఇక్కడ ఈ రేడియో ప్రసంగం అనేటటువంటిది విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగం యొక్క లక్షణాలు. గ్రామాల్లో జరిగే వివిధ వేడుకలు, క్రీడా వినోదాల గురించి దేవులపల్లి రామానుజరావు గారు తన ప్రసంగంలో వివరించడం జరిగింది. ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, జాతీయ పునర్జీవన మహోద్యమ కార్యకర్త అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వరంగల్ అర్బన్ జిల్లా. ఆ వరంగల్ అర్బన్ జిల్లాలో ఇప్పటి వరకు మనకు 3 కవులు వచ్చిండ్రు. ఎవరెవరు వచ్చిండ్రు? ఒకరేమో ఏదైతే దేవులపల్లి రామానుజరావు గారు, మరొకరేమో టి కృష్ణమూర్తి యాదవ్ అనేటటువంటి వ్యక్తి రావడం జరిగింది. అట్లాగే శతక పద్యాలకు సంబంధించినటువంటి కవులలో మనకు రావికంటికి సంబంధించినటువంటి రచయిత ఎవరైతే ఉన్నారో అతను కూడా ఏ ప్రాంతానికి సంబంధించి? వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ రావికంటి కాదు, చూడండి, శ్రీ ఆడేపు చంద్రమౌళి, టి కృష్ణమూర్తి యాదవ్ మరియు ఈ దేవులపల్లి రామానుజరావు గారు 3 కూడా వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు అనమాట. ఏదైతే దేవులపల్లి రామానుజరావు గారి గురించి చూసినట్లయితే ఇతని తండ్రి వెంకటాచలపతిరావు గారు, ఆండాలమ్మ అనేటటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా
ప్రాథమిక విద్య దేశాయిపేటలోనే జరిగినప్పటికీ, అంటే దేవులపల్లి గారు ఎక్కడ, వరంగల్ అర్బన్ జిల్లా దేశాయిపేటలో జన్మించిండు. సో అక్కడనే ప్రాథమిక విద్య చదువుకున్నాడు. హై స్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేయడం జరిగింది. 1946లో శోభ అనేటటువంటి సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. శోభ అనేటటువంటి సాహిత్య మాసపత్రిక చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. శోభ అనేటటువంటి సాహిత్య మాసపత్రికను స్థాపించింది ఎవరు? దేవులపల్లి రామానుజరావు గారు. ఎక్కడ పుట్టిండు? వరంగల్ అర్బన్ జిల్లా. ఇంకా ఎవరెవరు పుట్టిండ్రు వరంగల్ అర్బన్ జిల్లాలో 7th క్లాసు కవులలో చూస్తే? ఆడేపు చంద్రమౌళి గారు, అట్లాగే టి కృష్ణమూర్తి యాదవ్ గారు. ఈ ముగ్గురు కూడా ఇక్కడ వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. శోభ అనేటటువంటి సాహిత్య మాసపత్రికను స్థాపించినటువంటి కవి ఎవరంటే దేవులపల్లి రామానుజరావు గారు. వారు రచించినటువంటి అంటే వారు ఇచ్చినటువంటి రేడియో ప్రసంగం నుంచి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి గ్రామ వినోదాలకు సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కంటెంట్ని చెప్పడం జరుగుతుందన్నమాట ఈ రేడియో ప్రసంగంలో. అట్లాగే 10వ తరగతిలో మీరు గోల్కొండ పట్టణం అనేటటువంటి లెసన్ కూడా వింటారు కదా. గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. సో శోభ మరియు గోల్కొండ పత్రికను కూడా కొంతకాలం నడిపించాడు. ఇక్కడ గోల్కొండ అనేటటువంటి పత్రిక రాగానే మీకు ఎవరు గుర్తు రావాలి? సురవరం ప్రతాపరెడ్డి గుర్తు రావాలి. సో శోభ మరొక పత్రికను సంపాదకుడిగా ప్రారంభించి సంపాదకుడిగా మరియు గోల్కొండ పత్రికలో కొంతకాలం నడిపించాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ పచ్చతోరణం, సారవసత నవనీతం, తెనుగు సాహితీ, వేగుచుక్కలు, అట్లాగే తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనటువంటి రచనలు చేయడం జరిగింది. ఏ 10 సంవత్సరాల జ్ఞాపకాలు అనేటటువంటిది ఈయన ఆత్మకథ. ఏ 10 సంవత్సరాల జ్ఞాపకాలు అని చెప్పి ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించిండని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈయన ఇచ్చినటువంటి రేడియో ప్రసంగంలో నుంచి ప్రస్తుత పాఠ్యాంశం గ్రామ వేడుకల గురించి తీసుకోవడం జరిగింది. తర్వాత పాఠ్యాంశం చూసినట్లయితే ఇది సీత ఇష్టాలు అనేటటువంటి పాఠ్యాంశం. ఇక్కడ ఒక అమ్మాయి ఇష్టాలు అనేటటువంటి అంశం చెప్తుంది కాబట్టి ఇతివృత్తం ఏంటంటే బాలికల యొక్క విద్య. ఈ పాఠం అనేటటువంటిది ఒక బుర్రకథ. ఇది బుర్రకథకు సంబంధించినటువంటి పాఠం. చూద్దాం. బుర్రకథకు సంబంధించి ఆడపిల్లల పట్ల వివక్షత లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారు. స్త్రీ విద్య కుటుంబానికే కాక ప్రపంచానికి వెలుగునిస్తుందని చెప్పడం పాఠం ఉద్దేశం. అట్లా జానపద కళారూపాల పట్ల అభివృద్ధి పెంపొందించుకొని అందించాలని బుర్రకథ వంటి కళారూపాలతో ఈ పాఠం సీత ఇష్టాలు అనేటటువంటి పాఠ్యాంశం ఉండడం జరుగుతుంది. సీత ఇష్టాలు బుర్రకథ అని చెప్పుకోవచ్చు. బుర్రకథ ప్రక్రియకు చెందింది. ఇక్కడ జానపద కళారూపాల్లో బుర్రకథ ఒకటి. ఇందులో ఒక కథకుడు, 2 వంత పాడే వాళ్ళు ఉంటారు. వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులు రంజింపజేస్తారు ఈ బుర్రకథలు అనమాట. నెక్స్ట్ పాఠం చూస్తున్నట్లయితే చాలా సింపుల్గా ఉంటుంది మీకు చదువుకోవడానికి మరియు ఈజీగా గుర్తుంచుకునేటటువంటి పాఠం శ్రీలు పొంగిన జీవగడ్డ, రాయపోలు సుబ్బారావు. చాలా మటుకు మీరు అక్కడక్కడ రేడియో ప్రసంగాల్లో, ఫోన్లలో వీడియోలు కూడా చూసే ఉంటారు. శ్రీలు పొంగిన జీవగడ్డ, ఈ పాలు పారిన భాగ్యసీమ, ఇవరైన ఈ భరతఖండం అని ఈ విధంగా ఉండడం జరుగుతుంది కదా. ఇది రాయపోలు సుబ్బారావు గారు రాసినటువంటి పాఠం. ఇక్కడ రాయపోలు సుబ్బారావు గారు రాసినటువంటి ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినటువంటిది. ఇక్కడ ఈ గేయ ప్రక్రియకు సంబంధించినటువంటి ఇది కూడా మాత్రా ఛందస్సులో ఉంటుందన్నమాట. గేయ ప్రక్రియ మాత్రా ఛందస్సులో ఉన్నటువంటి మరొక రచన మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఆ మరొక రచనకు సంబంధించినటువంటిది చూడండి, చెరబండ రాజు గారు రాసినటువంటి జన్మ హక్కులో నుంచి తీసుకున్నటువంటి ఏ కులం అనేటటువంటి పాఠ్యాంశం. ఇది కూడా గేయ ప్రక్రియ మరియు ఏదైతే మాత్రా ఛందస్సుతో ఉంటుంది. అట్లాగే మరొక పాఠమైనటువంటి శ్రీలు పొంగిన జీవగడ్డ అనేటటువంటి పాఠ్యాంశం కూడా యాజ్ ఇట్ ఈజ్గా గేయ ప్రక్రియ మరియు మాత్రా ఛందస్సుతో ఉంటుందన్నమాట, రాగయుక్తంగా. ఇక్కడ డబల్ వచ్చినాయి చూడండి. కవులేమో వరంగల్ అర్బన్ జిల్లా వాళ్ళు మొత్తం 3. ఒకటి టి కృష్ణమూర్తి యాదవ్ మరియు అట్లాగే ఆడేపు చంద్రమౌళి, అట్లాగే మరొక వ్యక్తి దేవులపల్లి రామానుజరావు గారు. వీళ్ళు 3 వరంగల్ జిల్లా అర్బన్కు సంబంధించినటువంటి వ్యక్తులు. అట్లాగే చెరబండ రాజు గారికి సంబంధించినటువంటి ఏ కులం అనేటటువంటి పాఠ్యాంశం, అట్లాగే ఈ ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి శ్రీలు పొంగిన జీవగడ్డ 2 కూడా గేయ ప్రక్రియకు చెందినటువంటి మాత్రా ఛందస్సులో ఉండడం జరుగుతుంది. రాయపోలు సుబ్బారావు గారు దీన్ని రచించడం జరిగింది.
భావకవిత్వానికి గన్న రాయపోలు సుబ్బారావు గుంటూరు జిల్లా గాల్రపాడుకు చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ గుంటూరు జిల్లా వినుగొండ అంటే ఎవరు? గుర్రం జాషువా శిల్పి అనేటటువంటి పాఠ్యాంశం గుర్తుంచుకోండి. ఇక్కడ తృణకంకణం, స్నేహలత, అట్లాగే స్వప్నకుమార, కష్టకమాల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైనటువంటి కావ్యాలను రచించినటువంటి వ్యక్తి రాయపోలు సుబ్బారావు గారు. ఇక్కడ మీరు 7th క్లాస్లో ఈ ప్రస్తుత పాఠ్యాంశం స్త్రీలు పొంగిన జీవగడ్డ చదువుకుంటారు. ఈ స్నేహలత అనేటటువంటిది మీరు డిగ్రీ స్థాయిలో చదువుకుంటారు. అట్లాగే ఈయన రాసినటువంటి లక్షణ గ్రంథాలు, అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయపోలు సుబ్బారావు గారి కవిత్వంలో అడుగడుగునా ఉంటాయని చెప్పవచ్చు అనమాట. ఇక్కడ లాస్ట్ పాఠం రాణి శంకరమ్మ అనేటటువంటి పాఠ్యాంశం. చారిత్రక వీరగాథ రాణి రుద్రమదేవిని చెప్తున్నట్లు ఈ పాఠం తెలంగాణ వీర నారీమణులో కొదవలేదని చెప్తూ రాణి శంకరమ్మ యొక్క గొప్పతనం గురించి ఉండడం జరుగుతుంది. ఈ పాఠం కూడా గేయ ప్రక్రియకు చెందినది. రాణి శంకరమ్మ గేయ ప్రక్రియకు చెందినదే, స్త్రీలు పొంగిన జీవగడ్డ గేయ ప్రక్రియకు సంబంధించినటువంటిదే, అట్లాగే ఏకులం అనేటటువంటిది కూడా గేయ ప్రక్రియకు సంబంధించింది. కానీ ఇక్కడ రాణి శంకరమ్మ అనేటటువంటిది గేయంలో కథ అన్నమాట, గేయ కథ అని చెప్పుకోవచ్చు. అవన్నీ ఓన్లీ గేయం. ఈ రాణి శంకరమ్మ ఒక కథలాగా ఉంటుంది కాబట్టి గేయ కథ అని చెప్పి చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాకు చెందిన క్రీషే సంపన్డుంబై రంగాచార్యులు రచించినటువంటి మెదక్ జిల్లా తర్గత అందవోలు శౌర్య వీరారెడ్డి త్రయం రచించినటువంటి వీరగాథలు పుస్తకం నుంచి ఈ ఆధారంగా రూపొందించినటువంటి పాఠ్యాంశం. వీరగాథలు అనేటటువంటి పుస్తకం నుంచి ఈ వీరుల యొక్క గొప్పతనాన్ని చెప్తూ చారిత్రక వీరగాథ ఇతివృత్తంగా రాణి శంకరమ్మ గురించి ఈ పాఠం అనేటటువంటిది ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఉపవాచకం అద్భుతమైన సెలవులు అనేటటువంటి పాఠం, అట్లాగే రుద్రమదేవి గురించి ఉపవాచకంలో ఉంటుంది. మరి నార్మల్ లెసన్లో రాణి శంకరమ్మ గురించి ఉన్నటువంటి చారిత్రక వీరగాథ గేయ ప్రక్రియకు సంబంధించినటువంటిది రాణి శంకరమ్మ. ఇక్కడ రుద్రమదేవి నవల ఉపవాచకం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన పండుగలకు సంబంధించి తెలంగాణ పండుగల గురించి ఉంటారన్నమాట. సో మీరు చూడండి, తెలంగాణ పుస్తకాల్లో కూడా తెలంగాణ తల్లిని గుర్తించి ఎన్నో లాస్ట్ 3-4 ఇయర్స్గా ఎట్లాగో ఈ పుస్తకంలో ఒరిజినల్ పుస్తకంలోనే ప్రింట్ అయి వచ్చింది. కానీ గవర్నమెంట్ చేంజ్ అయినంత మాత్రాన ఏమని తెలంగాణ తల్లిని గుర్తించలేరని చెప్పి విగ్రహాన్ని మార్చడం జరిగిందనమాట. సో మీకు పాత విగ్రహం మంచిగుందా, కొత్త విగ్రహం మంచిగుందా కింద కామెంట్ చేయండి. ఇక్కడ మనం ఏ పార్టీకి సంబంధించినటువంటి కంటెంట్ కాదు, మనకు కేవలం మన పండుగలు అనేటటువంటి అంశంలో తెలంగాణ తల్లి విగ్రహం అనేటటువంటి పుస్తకంలో ఉందని చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ www.karadui.com అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ఇది కూడా సామాజిక స్పృహకు సంబంధించి ఆరుట్ల కమలాదేవి గారికి సంబంధించినటువంటిది ఉపవాచకంలో ఉంటుంది. పదాలకు సంబంధించి అక్కడక్కడ వచ్చేటటువంటి చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి చెప్తాను. ఇంతకుముందు తెలంగాణ పదాలు అని చెప్పి చాలా పదాలు చెప్పాను, అవే పదాలు రిపీట్ అవుతాయి. ఇక్కడ అంబరం అంటే వస్త్రం, బట్ట అని చెప్పి చెప్పుకోవచ్చు. అంబలి అంటే రాగులు లేదా జొన్నలతో చేసేటటువంటి పిండితో చేసేటటువంటి ద్రవం అని చెప్పుకోవచ్చు. వండే అంటే అటుకాని పక్షాన, వండే అంటే అటుకాని పక్షాన అనేటటువంటిది కాని అనేటటువంటి అర్థం రావడం జరుగుతుందన్నమాట. అట్లాగే కరి అంటే ఏనుగు అని చెప్పి పిలవచ్చు. అట్లాగే కల్లా అంటే అబద్ధం, నువ్వు చెప్పేదంతా నిజం కాదబ్బా మొత్తం కల్లా అని చెప్పి అంటాం. కొన్నిసార్లు కుల్లం కుల్లా అంటాం, అంటే అబద్ధం చెప్పకుండా చెప్పేటటువంటిది అని చెప్పి అంటాం. అంగీకం అంటే అవయవ సంబంధమైనటువంటిది అని చెప్పి చెప్తాం. అట్లాగే కొలిమి అనేటటువంటిది కుమ్మరివారు ఇనుమును కాల్చేటటువంటి స్థలం. ఇది చెరబండరాజు గారు రాసినటువంటి గేయం ఏకులం గేయం నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఉవిల్లూరు అంటే తహతలాడు అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. అట్లాగే సిలువ అంటే పాము అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. చిద్విలాసం అంటే జ్ఞాన ప్రకాశం అనేటటువంటి అర్థం రావడం జరుగుతుంది. ఇక్కడ కొండ్ర అంటే దున్నిన సాలు అనేటటువంటిది, అంటే ఇప్పుడు ఏదైనా ఒక బిల్లా ఉందనుకోండి, అంటే ఒక మడి ఉందనుకోండి, భూమి దున్నుతుంటే ఈ విధంగా యూ షేప్లో దున్నుకుంటూ వెళ్ళి ఒక సాల్ దగ్గర ఆపుతారు. నెక్స్ట్ యూ షేప్లో దున్నుకుంటూ వెళ్ళి ఒక సాల్ దగ్గర ఆపుతారు. దీన్ని కొండ్రలు అని చెప్పి అంటుంటాం కదా. సో అదనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ జడాశయముడు అనేటటువంటిది జడమైన మనస్సు కలిగినటువంటి వాడని చెప్పి, జమీందారులు అంటే భూస్వాములు,
జీవగడ్డ అనేటటువంటి స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేటటువంటి గేయం, రాయపోలు సుబ్బారావు గారు రాసినటువంటి దేశభక్తి గేయం చైతన్యంతో తొణకిసలాడుతున్న భూమి అని చెప్పి అర్థం అనమాట. ఇక్కడ పాషాణం అంటే బండ అని చెప్పి, పెండ్యులం అంటే లోలకం అనేటటువంటిది, డొక్క అంటే కడుపు రావడం జరిగింది. అట్లాగే తృష్ణ అనేటటువంటిది కోరిక శతక సుధల నుంచి, త్యజించు అంటే వదిలిపెట్టు అనేటటువంటిది. అట్లాగే మాగానం దున్నినప్పుడు అనేటటువంటిది ఏకులం పాఠం నుంచి, తరిపొలం అని చెప్పి చెప్పుకోవచ్చు, అంటే పంటకు వీలుగా ఉన్నటువంటిది. ఇక్కడ మరొకటి చూసినట్లయితే మైనస అంటే మేని దురద అనేటటువంటిది, లుప్తం అనేటటువంటిది లోపించినది అని చెప్పి చెప్పొచ్చు. ల్యాగ దూడ అంటాం కదా మనం, ల్యాగ అంటే ఏంటిదంటే దూడ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వక్త్రం అంటే మొగం ముఖం అని చెప్పి చెప్పొచ్చు. అట్లాగే మరొకటి చూస్తే వాగ్దానం మాట ఇవ్వడం. అట్లాగే మరొకటి మనం చూసినట్లయితే శౌర్యం అంటే శూరత్వం అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ పర్యాయ పదాలకు సంబంధించింది చూద్దాం. పర్యాయ పదాలకు సంబంధించి అలా అంటే కెరటం తరంగం అని చెప్పి ఉండడం జరిగింది. అట్లాగే ఆత్మజుడు అంటే కుమారుడు కొడుకు పుత్రుడు అని చెప్పి, ఇవి పర్యాయ పదాలు చాలా వరకు ఈజీగానే ఉన్నాయి 7th క్లాస్లో. సో కొన్ని మాత్రమే చెప్తా. ఏనుగు అంటే కరి, అస్థి, హిబం, గజం అని చెప్పి అంటాం కదా. అట్లాగే గోవు అంటే మీకు అందరికీ తెలుసు, దాంట్లో ఒక అర్థం ఏంటంటే దేనువు అని చెప్పి, సురభి అని చెప్పి కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏదైతే చేప మీకు తెలుసు కదా, మత్స్యం అని గుర్తుపెట్టుకోండి. అట్లాగే మరొకటి చూస్తే భర్త భార్యకు సంబంధించి పతి, నాదుడు, మగడు, మొగుడు, పెనిమిటి, పత్ని, ఆలు, ఇల్లాలు, పెండ్లం అని చెప్పి ఇవన్నీ భార్యాభర్తలకు సంబంధించి. మరొకటి చూడండి, వసుధ అంటే భూమి, ధరిత్రి, ధరణి, అవని, నేల అని చెప్పి మరొక పదం. ఇక్కడ విగ్రహం అంటే ప్రతిమ, ప్రతిబింబం, ప్రతికృతి, ప్రతినిధి అనేటటువంటిది విగ్రహానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు. నానా అర్థాలు అంటే ఒక పదం వివిధ అర్థాలుగా వచ్చేటటువంటిది. ఇక్కడ అంగడి అంటే సంత, అంటే రోడ్ల మీద కూరగాయలు అమ్మేటటువంటిది అనుకుందాం. మరొకటి అంగడి అంటే మడిగే, మడిగే అంటే ఏంటిదంటే షాపు. ఇప్పుడు బల్జే వాళ్ళు ఏదో ఒకటి అమ్ముతున్నారు అనుకోండి, అదొక మడిగే అని మనం పురాతన కాలం నుంచి అంటుంటాం కదా. సో అట్లా అనమాట. సో కంఠీరవం అంటే మదగజం, పావురం, సింహం అని చెప్పి అర్థం రావడం జరిగింది. మరియు కేసరి అంటే సింహం, గుర్రం, శ్రేష్ఠుడు, హనుమంతుడి తండ్రి, మదీఫలం, పున్నాగం అని చెప్పినటువంటి అర్థాలు ఉండడం జరిగింది. శాఖ అంటే కొమ్మ, వేద భాగం అని చెప్పి ఉండడం జరిగింది. ఈ శాఖ ఆర్ఎస్ఎస్ వాళ్ళు యూజ్ చేసేటటువంటిది వేద భాగం. ఇక్కడ కొన్ని చెట్లు శాఖోపశాఖలుగా వచ్చినాయంటే కొమ్మలు వచ్చినాయని చెప్పి చెప్పొచ్చు. స్త్రీ అంటే సాలెపురుగు, బుద్ధి, సరస్వతి, లక్ష్మీ, పార్వతి, అలంకారం అనేటటువంటివి రావడం జరిగింది. ప్రకృతి వికృతులకు సంబంధించినటువంటి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్వి మాత్రమే చెప్తా. కథ అంటే కథ అని చెప్పి, కుల్య అంటే కాలువ అనేటటువంటిది, కార్యం అంటే కర్జం అనేటటువంటిది, నిద్ర అంటే నిద్దుర, అట్లాగే పక్షి అంటే పక్కి, మరియు మరొకటి చూసినట్లయితే పుస్తకం అంటే పొత్తం, అట్లాగే పూర్ణిమ అంటే పున్నమ, పున్నమ నాడు అంటాం అది, కానీ ఒరిజినల్ ఏంటి పూర్ణిమ. భాగవతం అంటే భాగవతం, ముఖం అంటే మొగం, అట్లాగే రాత్రి అంటే రాత్రి, వర్ణం అంటే వన్నె, ఈ విధంగా ఉండడం జరిగింది. ఉత్పత్తి అర్థాలకు సంబంధించినటువంటి కంటెంట్ చూస్తే కమలాకరం, కమలాలకు ఆకారమైనటువంటిది కొలను అనేటటువంటిది. తటాకం అంటే జలంచే కొట్టబడినటువంటిది, నిండబడినటువంటిది. తటాకం అనేటటువంటిది చెరువు, చెరువు మత్తడి తటాకం కింద అని అంటాం మనం. సో పద్మాకరం అంటే పద్మాలకు నిలవైనటువంటిది చెరువు అని చెప్పి, ఇక్కడ చెరువు గురించే వాటర్ గురించినటువంటి ఉత్పత్తి అర్థాలే ఉన్నాయి. వసుధ అంటే ద్రవ్యాలను ధరించినది భూమి, వసుధకు సంబంధించినటువంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పయోనిధి అంటే సముద్రం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. విశేషాంశాలకు సంబంధించి ఇది అంత పెద్దగా ఇంపార్టెంట్ ఏం కదా, ఆల్రెడీ మీరు లెసన్లలో చూసే ఉంటారు కాబట్టి ప్రతి దాని గురించి అక్కడ రావడం జరుగుతుంది. ఇది 7th క్లాస్కు సంబంధించినటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి మొత్తం అనేటటువంటి లెసన్లకు సంబంధించి ర్యాపిడ్ రివిజన్గా చూడండి, ఒక్కొక్క లెసన్ గురించి చెప్తూ వెళ్తా. ఇక్కడ ఇతివృత్తం ప్రక్రియనే బాగా ఇంపార్టెంట్. చదువు కొరివి గోపరాజు గారు రాసిండ్రు. ఇది కథాకావ్యం ప్రక్రియకు సంబంధించింది. వారు రచించినటువంటి సింహాసన ద్వాంశిక అనేటటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మరొక పాఠం చూసినట్లయితే నాయనమ్మ అనేటటువంటి పాఠ్యాంశం వృద్ధుల పట్ల వైఖరి గురించి ఉండడం జరుగుతుంది. కథానికకు సంబంధించినటువంటి అంశం క్లుప్తత,
కథానిక లక్షణాలు. అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్ గారు రాయడం జరిగింది. తొక్కుడు బండ శబ్దం అనేటటువంటిది వారి వివిధ రచనలు. వచన కవితా ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠ్యం. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. శతక సుధాలకు సంబంధించి వివిధ కవులు ఉండడం జరిగింది. మక్తకాలు ఇదంటే పద్యం యొక్క చివరి లైన్ అని చెప్పి. బద్దెన సుమతి శతకం, ఇతని సుమతితో పాటు నీతిశాస్త్ర ముక్తావళి అనేటటువంటి రచన. కంచర్ల గోపన్న దాశరథి కర్ణాపయోనిధి అని చెప్పేటటువంటిది ఖమ్మం జిల్లా నెలకొండపల్లి వ్యక్తి. నరసింహ నృకేసరి వంటి శతకాలను కాకుస్త శేషప్ప కవి. ధర్మపురి రామాయణం వంటి రచనలు చేయడం జరిగింది. వేమన కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. వేమన శతకం రాయడం జరిగింది. నగ్న సత్యాల శతకం రావికంటి రామయ్య గుప్తా, ఇతనికి కవిరత్న అనేటటువంటి బిరుదు ఉండడం జరిగింది. శ్రీ బొమ్మల శతకం అనేటటువంటి ఆడేపు చంద్రమౌళి గారు, ఇతను కూడా వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినటువంటి టి కృష్ణమూర్తి యాదవ్, ఆడేపు చంద్రమౌళి అని చెప్పి, అట్లాగే దేవులపల్లి రామానుజరావు గారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ యాదగిరి లక్ష్మీనరసింహ శతకం దుంపాటి సంపత్ కుమార్ ఆచార్య గారు రాయడం జరిగింది. అట్లాగే పల్లె అందాలు అచ్చి వెంకటాచార్యులు గారు రాయడం జరిగింది. ఇది మా ఊరు అనేటటువంటి లఘు కావ్యం నుంచి తీసుకోవడం జరిగింది. గ్రామ సౌందర్య చిత్రణ అనేటటువంటిది ఇందులో ఉండడం జరుగుతుంది అన్నమాట. పల్లె అందాలు కావ్య ప్రక్రియకు సంబంధించినటువంటిది. కవి శిఖామణి అయిన బిరుదు. ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు అనేటటువంటివి ఇతని రచనలు. నెక్స్ట్ కొన్ని పదాల యొక్క వివరణ మరియు ప్రేరణ అనేటటువంటిది ఏపీజే అబ్దుల్ కలాం గారికి సంబంధించినటువంటి ఆత్మకథ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ అబ్దుల్ కలాం గారికి సంబంధించినటువంటిది భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇవన్నీ రావడం జరిగిందని. ధనుష్ కోటి తమిళనాడులో జన్మించినటువంటి వ్యక్తి. శిల్పి అనేటటువంటిది గుర్రం జాషువా గారు రాయడం జరిగింది. వారు రచించినటువంటి ఖండకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ పాఠం కూడా ఖండకావ్య ప్రక్రియకు సంబంధించింది. మరియు వారు బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్నకథ, గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్ వంటి రచనలు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏ కులం గేయ ప్రక్రియకు సంబంధించింది. చెరబండ రాజు గారు దీన్ని రాయడం జరిగింది. లాస్ట్ లెసన్ అంటే 11వ లెసన్ స్త్రీలు పొంగిన జీవగడ్డ కూడా దేశభక్తికి సంబంధించినటువంటి గేయమే. చెరబండ రాజు గారి గురించి చూసినట్లయితే జన్మ హక్కు నుంచి ప్రస్తుత పాఠ్యాంశం ఏ కులం అబ్బి అనేటటువంటి పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ చెరబండ రాజు గారు విప్లవ గేయాలు రాయడం జరిగింది. ముట్టడి, పల్లవి అనేటటువంటి సంకలనాలు. విప్లవ రచయిత సంఘంకి వ్యవస్థాపక సభ్యుడు. కత్తిపాట అనేటటువంటిది సంకలనం. గమ్యం అనేటటువంటి మరొక రచన చేయడం జరిగింది. గ్రామనామాల్లో వేడుకలు దేవులపల్లి రామానుజరావు గారు రాయడం జరిగింది. ఈయన ఇచ్చినటువంటి రేడియో ప్రసంగం. ఇతను కూడా వరంగల్ అర్బన్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఏ 10 సంవత్సరాల జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ అంటే దేవులపల్లి రామానుజరావు గారిదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెసన్ని మనం చూస్తే సీత ఇష్టాలు. ఇది బుర్రకథకు సంబంధించినటువంటి అంశం. స్త్రీ యొక్క పాత్ర గురించి అంటే సమాజంలో ఆడపిల్లల పట్ల ఉండాల్సినటువంటి విధానాల గురించి బుర్రకథ చెప్తుంది. స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయపోలు సుబ్బారావు గారు రాసినటువంటి దేశభక్తి గేయం అని చెప్పి చెప్పుకోవచ్చు. వారు రాసినటువంటి గేయాన్ని మన ప్రస్తుత పాఠ్యాంశంగా తీసుకోవడం జరిగింది. కష్టకమాల, ఆంధ్రావాలి, జడకుచ్చులు, వనమాల మొదలైనటువంటి రచనలు చేయడం జరిగింది. స్నేహలత, తృణ కంకణం వంటి రచనలు చేయడం జరిగింది. నెక్స్ట్ రాణి శంకరమ్మ అనేటటువంటి చివరి లెసన్ని చూసుకున్నట్లయితే ఇది వీరనారీమణులకు కొదువలేదనేటటువంటి అంశాన్ని చెప్పడం జరుగుతుంది కదా. ఈ శంకరమ్మ గారు సంగారెడ్డి జిల్లా సమీపంలో గౌడిచెర్లలో 1702లో రాజమ్మ సంగారెడ్డి దంపతులకు జన్మించినటువంటి శంకరమ్మ బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నది. ప్రజల్ని కన్నబిడ్డలుగా పాలించిన రాణి శంకరమ్మ శత్రువుల పాలిట అపర కాళీవలి ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటిది. చరిత్రలో తనకంటూ చెరగని స్థానం సంపాదించుకున్నటువంటి రాణి శంకరమ్మ గురించి ఈ పాఠం అనేటటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. ఇది 7వ తరగతికి సంబంధించినటువంటి కంటెంట్ అన్నమాట. దీనికి సంబంధించి క్విక్ రివిజన్గా మీ అందరికీ అయిందని నేను భావిస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. మీ ఫ్రెండ్స్ అందరికీ, మన ఛాత్రోపాధ్యాయ మిత్రులందరికీ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అన్ని లెసన్లకు సంబంధించి అంటే 8th, 9th, 10th అన్ని వీడియోలు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.